హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ప్రీవియస్గా నా ఛానల్ ద్వారా మీరు నాన్ వెజ్లో రెడ్ మీట్ గురించి తెలుసుకున్నారు. సో దానికి కంటిన్యూషన్గా నేను వైట్ మీట్ గురించి డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. నాన్ వెజ్ అండి, దీంట్లో వైట్ మీట్ అండి. సో వైట్ మీట్లో మనం లాస్ట్ టాపిక్ ఏం చెప్పుకున్నామంటే చికెన్ అండి. ఈ చికెన్లో ఏం వస్తుందండి మనకి? ఫాల్ అండి, FOWL, ఫాల్ అంటే కోడి అండి. నెక్స్ట్ ఈ కోడిలో మనకి రకాలు ఉంటాయండి. అవేంటంటే ఫస్ట్ వన్ రూస్టర్ అండి, మగ కోడి అండి ఇది. తర్వాత హెన్ అండి, ఆడకోడి. కడగ్నాథ్ కోళ్ళు కూడా వస్తున్నాయండి. తర్వాత నాటుకోడి కూడా యూజ్ చేస్తారండి. సో నాటుకోడి ఏంటంటే అవి ఎక్కువగా విలేజెస్లో పెంచుకునే వాళ్ళు తింటారండి, దాని గుడ్లు. అది నాటుకోడి కూడా చాలా కాస్ట్ అండి. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే కడక్నాథ్ కోళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. అది బ్లాక్ కలర్లో ఉండిద్ది, దాని ఎగ్ కూడా చాలా కాస్ట్ అండి. ఇంకా దాని కేజీ మాంసమే దానికి 500 అలా 600 ఉండిద్దండి. తర్వాత దీంట్లో మనకి టర్కీ అండి, సీమ కోడి అండి. మగసీమ కోడి కూడా అంటారండి దీన్ని. సో ఇది ఏంటంటే టర్కీ ఏంటంటే నార్త్ అమెరికాలో యూస్ చేస్తారండి. సో నార్త్ అమెరికన్స్ వాళ్ళు ఏంటంటే క్రిస్మస్ వస్తుంది కదా ఎక్కువగా, అక్కడ క్రిస్మస్ కదా చేసుకునేది. లేకపోతే క్రిస్మస్ కాకుండా ఏదైనా ఫెస్టివల్స్కి ఈ టర్కీస్ని ఏం చేస్తారంటే గిఫ్ట్గా ఇస్తారండి. లేకపోతే దాని కర్రీస్ని వండి అందరికి పంచుతారండి. ఇప్పుడు మనం మన ఆంధ్ర తర్వాత ఏపీలో ఏంటంటే సంక్రాంతికి అట్లాగా పందెం కోళ్ళని ఇచ్చేస్తారు. సో అట్లాగే, కానీ వీళ్ళు ఏంటంటే గిఫ్ట్గా ఇస్తారు టర్కీస్ని. సో దీంట్లో ఏంటంటే మేల్ టర్కీ ఇంకా ఫీమేల్ టర్కీ కూడా ఉండిద్దండి. ఆస్ట్రిచ్ అండి, నిప్పు కోడి అండి దీన్ని. నిప్పు కోడి లేక ఉష్ట్రపక్షి కూడా అంటారండి. ఇవేంటంటే 8 feet వరకు, దీని హైట్ వచ్చేసి 8 feet అండి. ఇది చాలా పెద్దగా ఉండిద్దండి. ఆఫ్రికాలో ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారండి, ఆస్ట్రిచ్ని. ఇదేంటంటే దీని గుడ్డు అన్ని ఎగ్స్ కంటే దీని ఎగ్ ఏంటంటే చాలా పెద్దగా ఉండిద్ది అండి. డక్స్ అంటే బాత్ అండి. జనరల్గా బాత్ని ఏంటంటే విలేజెస్ వాళ్ళు ఓన్గా పెంచుకుంటారు కదా, సో వాళ్ళు తింటారండి. దాని ఎగ్స్ కూడా, బాతు గుడ్లను కూడా తినేవాళ్ళు ఉంటారు. సో ఇదండి ఈ చికెన్కి టైప్స్. తర్వాత చికెన్ యొక్క యూజెస్.
సో చికెన్ వల్ల మనకి యూజెస్ అండి. దీంట్లో చికెన్లో ఏంటంటే మనకి ప్రోటీన్ ఎక్కువ ఉండిద్దండి. రెడ్ మీట్ కంటే మనకి ఈ చికెన్లో అంటే వైట్ మీట్లో చికెన్, తర్వాత ఇప్పుడు చెప్పాను ఏమంటారు కడగ్నాథ్ కోళ్ళు, తర్వాత రూస్టర్ కానీ ఏదైనా సరే పందెం కోళ్ళు, ఇవన్నీ తినడం వల్ల ఏంటంటే మనకి ప్రోటీన్ ఎక్కువ ఉండిద్దండి. ఇందులో ప్రోటీన్ వచ్చేసి 80% ఉండిద్దండి. ఈ వైట్ మీట్లో ఏంటంటే మనకి 80% ప్రోటీన్ ఉండిద్ది. అది మన బాడీ అబ్జర్వ్ చేసిద్ది. ప్రోటీన్ మనకు కావాలంటే వైట్ మీట్ కంపల్సరీగా యూజ్ చేయాలి. ఇందులో ఏంటంటే వైట్ మీట్లో చికెన్లో ఏంటంటే అమైనో యాసిడ్స్ ఉంటాయండి. సో అమైనో యాసిడ్స్ని మనం ఏంటంటే ట్రిప్టోఫాన్ కూడా అంటారు. సో ఈ ట్రిప్టోఫాన్ ఏంటంటే మనకి దీంట్లో చికెన్లో ఏంటంటే అమైనో యాసిడ్స్ని ట్రిప్టోఫాన్, ఈ రెండు ఒకటేనండి. దీన్ని ట్రిప్టోఫాన్ అయినా అనొచ్చు, లేకపోతే అమైనో యాసిడ్స్ కూడా అనొచ్చు. దీనివల్ల యూజెస్ ఏంటంటే చాలామంది డిప్రెషన్స్కి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఏంటంటే డిప్రెషన్స్కు వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవాలన్న థాట్స్ వస్తున్నాయి. కొంతమంది మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. సో వాళ్ళు ఏంటంటే ఇలాంటి సైకాలజీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ సైకాట్రిక్ డాక్టర్స్ ఏం చెప్తారంటే చికెన్ సూప్ కానీ చికెన్కి సంబంధించిన కర్రీస్ కానీ ఎక్కువగా చికెన్ సూప్ తాగమని చెప్తారు. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ట్రిప్టోఫాన్ ఏంటంటే మనకి ఇలాంటి థాట్స్ తగ్గించిద్ది అనమాట. అంటే ఈ సూసైడ్ చేసుకునే ఆలోచనలు కానీ, లేకపోతే ఏదైనా మెంటల్గా ఎవరైనా డిప్రెషన్లోకి వెళ్తే ఈ చికెన్ సూప్ తాగడం వల్ల మనకేంటంటే కొంత రిలీఫ్ వస్తుంది. ఇక్కడ చూడండి, చికెన్ ఆల్సో కంటైన్స్ మైక్రోన్యూట్రియంట్ అండ్ సెలినియం విచ్ ప్రివెంట్స్ హైపోథైరాయిడిజం. యాక్చువల్లీ హైపోథైరాయిడిజం అంటే ఏంటంటే థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేయడం. అంటే హైపోథైరాయిడ్ మనకేంటంటే ఈ థైరాయిడ్ గ్లాండ్స్ అనేది ఇక్కడ ఉండిద్దండి. సో ఇక్కడ సీతాకోక షేప్లో ఉండిద్ది. సో దీనివల్ల యూజెస్ ఏంటంటే హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ వల్ల యూజెస్ ఏంటంటే మన ప్రతి బాడీలో ప్రతి అణువును పనిచేయాలంటే థైరాయిడ్ గ్లాండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది సరిగ్గా గ్రంథి అనేది థైరాయిడ్ గ్రంథి అనేది పనిచేయడం ఆగిపోతే, అంటే ఎక్కువైనా తక్కువైనా మనకేంటంటే ఈ థైరాయిడ్ అనేది మనకి అటాక్ అయ్యిద్ది. ఈ హైపోథైరాయిడ్ అంటే ఏంటి, ఈ థైరాయిడ్ ఏంటంటే తక్కువ పనిచేస్తే అప్పుడు హైపోథైరాయిడిజం వస్తుంది. అంటే ఈ గ్లాండ్స్ అనేది తక్కువ పనిచేసిద్ది. దానివల్ల ఏంటంటే బాగా లావ్ అయిపోతారు, ఇంకా జుట్టు ఊడిపోవడం, స్కిన్ ఏమో డల్నెస్ వస్తుంది. ఇంకా లేడీస్కి ఏంటంటే పిల్లలు పుట్టడం కష్టమైద్ది. బ్లడ్ ఉండదు బాడీలో ఎక్కువ, ఎంత తిన్నా ఏంటంటే వాళ్ళ బాడీలో బ్లడ్ ఉండదు. ఎందుకంటే ఈ థైరాయిడ్ గ్రంథి మనకేంటంటే బ్లడ్ ఫామ్ చేయాలన్నా, ప్రతి అణువు మనకి బాగా పనిచేయాలన్నా ఈ థైరాయిడ్ గ్రంథి పనిచేస్తేనే మనకి యూజ్ అయ్యిద్ది. ఇంకోటి ఏంటంటే బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్ ఉండిద్ది. అది మనకి బ్రెయిన్లో ఏదైనా అంటే న్యూస్ కానీ ఇప్పుడు మనం ఏదైనా వెంటనే పంపించాలంటే ఈ థైరాయిడ్ గ్రంథి వల్ల ఉండిద్దండి. మన బాడీలో బ్లడ్ ఫామ్ అవ్వాలన్నా ఏది చేయాలన్నా మనకి థైరాయిడ్ గ్రంథి ఉండిద్దండి. అది ఎక్కువ పనిచేసిన ప్రాబ్లమే, తక్కువ పనిచేసిన ప్రాబ్లమే. ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే లేడీస్ ఏంటంటే బాగా సన్నబడిపోతారు. ఇంకా వాళ్ళ స్కిన్ ఏంటంటే డల్నెస్ పేల్గా అయిపోతుంది. ఎంత తిన్నా వాళ్ళకి బ్లడ్ ఫామ్ అవుతుంది, బ్లడ్ అనేది ఉండదు. దానివల్ల వాళ్ళు ఎనీమియాకి గురవుతారు. ఇట్లా ఏంటంటే దీనికి చికిత్స ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకోవడం బెస్ట్ రిజల్ట్ అంటే
కొద్దిగా ఉన్నప్పుడే మీకు సిమ్టమ్స్ కనిపించిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని విజిట్ చేయడం వల్ల వాళ్ళు చెప్తారు, అంటే మందుల ద్వారా తగ్గించుకోవచ్చు. దీనికి ఏంటంటే మళ్ళీ మీరు ఆపరేషన్ వరకు వెళ్ళకుండా కొద్దిగా ఉన్నప్పుడు మీరు దీన్ని ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఇది ఎక్కువగా ఏంటంటే లేడీస్కి వస్తుందండి థైరాయిడ్ అనేది. జెంట్స్కి అయితే అంతగా రాదు, బట్ ఏంటంటే లేడీస్కి ఎక్కువ అటాక్ అయ్యింది. సో లేడీస్కి ఇలాంటి సిమ్టమ్స్ అంటే అంత తినకపోయినా బాగా లావ్ అయిపోవడం, జుట్టు ఊడిపోవడం, తర్వాత బ్లడ్ లేకపోవడం, పీరియడ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే సరిగ్గా రాకపోవడం, పిల్లలు పుట్టకపోతే వాళ్ళు అంటే ప్రతి 6 monthsకి ఒకసారి థైరాయిడ్ అనేది టెస్ట్ చేయించుకోవాలండి. అప్పుడు మీకు పెరిగిందా లేదా అనేది ఒకసారి చేపిస్తే చాలదండి. ఇట్లా ఏంటంటే మనం చేపిస్తూ ఉంటే మనకేంటంటే తెలిసిద్ది ఇది పెరిగిందా లేదా అని. సో అదేంటంటే చికెన్ సూప్ అది తినడం వల్ల ఏంటంటే దీంట్లో ఏంటంటే చికెన్లో మైక్రో న్యూట్రియంట్ ప్లస్ సెలీనియం ఉండిద్దండి. దానివల్ల ఏంటంటే ఈ హైపోథైరాయిడిజం తగ్గిస్తుందండి. అంటే ఏంటి, పూర్తిగా తగ్గించకపోయినా కొంచెమైనా బెటర్గా ఉండిద్దండి. అలా మీకు ఎక్కువ అయితే ఈ మందుల ద్వారానే తగ్గిద్దండి. సో బెటర్ ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు. ఇదండి, చికెన్ ఆల్సో కంటైన్స్ మైక్రో న్యూట్రియంట్ ప్లస్ సెలీనియం విచ్ ప్రివెంట్స్ హైపోథైరాయిడిజం. అంటే హైపోథైరాయిడిజంని కాస్త తగ్గిద్దండి. మీరు మందులు వాడుతూ ఈ డైట్ని పాటించండి. అండి హైపోథైరాయిడిజం HYPOTHYROIDISM హైపోథైరాయిడిజం అండి. థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేయుట. చూడండి, చికెన్ బెనిఫిట్స్ టు ద అథ్లెట్స్ అండ్ బాడీ బిల్డర్ అండ్ జిమ్ పర్సన్. సో చికెన్ ఏంటంటే మామూలుగా ఇలా కాకుండా అథ్లెట్స్ అంటే ఏంటి, మామూలుగా రన్నింగ్ రేస్ ఇంకా ఫిజికల్ యాక్టివిటీస్ ఇలా ఆటలు ఆడతారు కదా. సో గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళకి ఏంటంటే చికెన్ సూప్ కానీ చికెన్కి సంబంధించిన కర్రీస్ కానీ ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే వీళ్ళకి యూజ్ అవుతుంది. అంటే వాళ్ళు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు కదా. నెక్స్ట్ బాడీ బిల్డర్ అండి. జనరల్గా జిమ్కి వెళ్ళి బాడీ బిల్డర్ అంటే ఏంటి, 6 packs అలా చేసుకుంటారు కదా. ఇది ఎక్కువగా హీరోస్ యూజ్ చేస్తారండి. వాళ్ళు మూవీస్ కోసం 6 pack కోసం జిమ్కి వెళ్ళి 6 pack చేసుకుంటారు. బాడీలో కండ అది పెరగాలంటే వీళ్ళకి ఏంటంటే ఎవ్రీడే చికెన్ తినమంటారు ట్రైనర్స్. వాళ్ళకి మంచిదండి. తర్వాత జిమ్ పర్సన్. సో ఇప్పుడు బాడీ బిల్డర్ అంటే ఏంటంటే వాళ్ళు బాడీని ఏంటంటే 6 pack కోసం వెళ్తారు. జిమ్కి వెళ్ళాలంటే వాళ్ళ బాడీలో ఏంటంటే ఫ్యాట్ని తగ్గించుకోవడానికి వెళ్తారు. వీళ్ళకి డిఫరెంట్ ఉందండి, జిమ్ పర్సన్స్కి ఇంకా బాడీ బిల్డర్కి. సో జిమ్ పర్సన్స్ కూడా మనకేంటంటే వాళ్ళు రోజు ఇలాగా తీసుకుంటారు కాబట్టి, అంటే ఫ్యాట్ అది రోజు జిమ్ చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ట్రైనర్స్ ఏంటంటే చికెన్ తినమని చెప్తారు. సో ఇలా ఏంటంటే ఈ చికెన్ ఏంటంటే అథ్లెట్స్కి ఇంకా బాడీ బిల్డర్కి ఇంకా జిమ్ పర్సన్స్కి కూడా మనకేంటంటే యూజ్ అయ్యిద్ది. సో చికెన్ యొక్క డిసడ్వాంటేజెస్ అంటే ఏంటి, దాంట్లో కలిగే నష్టాలండి. చికెన్లో ఏంటంటే మనకి మయోగ్లోబిన్ పిగ్మెంట్ అనేది తక్కువ ఉండిద్దండి. వైట్ మీట్లో ఏంటంటే మనకి వైట్ మీట్ కంటైన్స్ వెరీ లెస్ మయోగ్లోబిన్ పిగ్మెంట్. సో ఇట్ అపీరెన్స్ వైట్ కలర్. వైట్ మీట్లో ఏంటంటే మనకి మయోగ్లోబిన్ పిగ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉండిద్దండి. అందుకే ఇది ఏంటంటే మనకి వైట్ కలర్లో ఉండిద్ది. పిగ్మెంట్
సో ఇటు చూడండి, పిగ్మెంట్ అంటే ఏంటంటే ద న్యాచురల్ కలరింగ్ మ్యాటర్ ఆఫ్ యానిమల్ ఆర్ ప్లాంట్ టిష్యూ. సో పిగ్మెంట్ అంటే ఏంటంటే న్యాచురల్ కలర్ అండి. అంటే ఏంటి, ప్లాంట్ కానీ లేకపోతే యానిమల్ న్యాచురల్ కలర్. ఇప్పుడు మీరు ప్లాంట్స్లో తీసుకుంటే, ఇప్పుడు సపోజ్ ఫ్లవర్స్ని తీసుకోండి. ఫ్లవర్స్ అయితే ఇప్పుడు జాస్మిన్ అయితే వైట్, అంటే ఏంటి, దానికి న్యాచురల్ కలర్ కాబట్టి అదేంటంటే వైట్ కలర్లో ఉండిద్ది. అదే ఇప్పుడు మీరు రోజ్ ఫ్లవర్ తీసుకోండి, రోజ్ ఎలా ఉండిద్ది, పింక్ కలర్లో ఉండిద్ది. అది చాలా ఏంటంటే న్యాచురల్గా ఉండిద్ది కాబట్టి దానికి ఆ న్యాచురల్ కలర్ని మనం ఏం చెప్తామంటే పిగ్మెంట్ అంటారు. సో ఇదండి పిగ్మెంట్ యొక్క. వైట్ మీట్లో ఏంటంటే మనకి ఐరన్ కానీ జింక్ కానీ విటమిన్స్ బి కాంప్లెక్స్ అంటే B2 B3 B12 అనేది తక్కువ ఉండిద్ది. సో ఇప్పుడు వైట్ మీట్లో ఏంటంటే మీరు దీంట్లో ఏంటంటే సోడియం ఉండిద్దండి వైట్ మీట్లో కానీ, లేకపోతే సీ ఫుడ్ అంటే కొంతమంది డ్రై ఫిష్ తీసుకుంటారు, ఎండు చేపలు, ఎండు నెత్తలు. దాంట్లో ఏంటంటే ఎక్కువగా సోడియం ఉండిద్ది కాబట్టి ఈ హైపర్ టెన్షన్ ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుందండి. ఆల్రెడీ హైపర్ టెన్షన్ అంటే ఎక్కువగా బీపీ ఉన్న వాళ్ళకి, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు లెగ్ పీసెస్, చికెన్ లెగ్ పీసెస్, ఇంకా సీ ఫుడ్ అంటే ఎండు చేపలు, ఎండు నెత్తళ్ళు, ఇలాంటి ఎండు రొయ్యలు యూస్ చేస్తారు కదా, అది అవాయిడ్ చేయండి. ఫ్రెష్ సీ ఫుడ్ తీసుకోండి, అప్పుడే పట్టిన చేపలు కానీ ఏదైనా. సో మీరు ఇప్పుడు చికెన్ లెగ్ పీస్ తినడం వల్ల అంటే దాంట్లో సోడియం ఉండిద్ది కదా, సో దానివల్ల ఏంటంటే ఇంకా బీపీ అది పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఏంటంటే చికెన్ లెగ్స్, తలకాయ, చికెన్ తలకాయ అలా తినేస్తారు. సో అది రాంగ్ అండి, దానివల్ల యూజ్ లేదు. సో మీరు ఎలాంటి చికెన్ చూస్ చేసుకోవాలంటే చికెన్ బ్రెస్ట్ పీస్ యూజ్ చేయండి. ఆ చికెన్ బ్రెస్ట్ పీస్లోనే మీకు ఇవన్నీ దొరుకుతాయి. అంటే ఏంటి, అమైనో యాసిడ్స్, ట్రిప్టోఫాన్, ఇంకా మైక్రోన్యూట్రిటిన్, సెలీనియం. మీకు ఇవి కావాలంటే, ప్రోటీన్ కావాలంటే ఫ్రెష్గా చికెన్ బ్రెస్ట్ పీస్ తినడం వల్ల మీకు యూజెస్ ఉంటాయండి. సో ఇలాంటి చికెన్ బ్రెస్ట్ పీస్ తినండి. చాలామంది ఏంటంటే తలకాయలు ఇంకేవేవో తినేస్తారు, అవి యూజ్ చేయవాకండి, చికెన్ బ్రెస్ట్ పీస్ యూజ్ చేయండి. సో ఏంటంటే హెల్త్ పరంగా బాగుంటారు. సో ఇదండి ఈరోజు వైట్ మీట్ గురించి మీరు తెలుసుకున్నారు. నెక్స్ట్ నేను మీకు సీ ఫుడ్ గురించి చెప్తానండి. సీ ఫుడ్ ఏంటంటే మనకి క్రాబ్స్, తర్వాత ప్రాన్స్, ఇంకా ఫిషెస్ ఉంటాయండి. ఫిషెస్లో మనకేంటంటే చాలా టైప్స్ ఉన్నాయండి, అవి మీకు డీటెయిల్గా నా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ఈ రోజుతో ఇదండి, నెక్స్ట్ క్లాస్లో నేను సీ ఫుడ్ గురించి డీటెయిల్గా చెప్తాను. సో ఇదండి, మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.